2019, 2020 ఈ టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం కరోనాతో. దీని గురించి బ్రహ్మంగారు ఏమైనా చెప్పారా మనకి ఆ రోజుల్లో? ఒకవేళ చెప్పి ఉంటే ఫ్యూచర్‌లో కూడా ఇది వచ్చే అవకాశం ఏమైనా ఉందా మనకి? ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను లక్షలాది జనులు సచ్చేరయ్య కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యానని గురుదేవుల యొక్క కాలజ్ఞాన వచనం. భారతదేశానికి ఈశాన్య దిక్కుగా ఉన్నటువంటి చైనా ప్రాంతం నుండి ఈ కోవిడ్-19 అనేటువంటి మహమ్మారి భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది. ఈ 21వ శతాబ్దంలో 100 సంవత్సరాల యొక్క ఈ శతాబ్దంలో ఎప్పుడూ చూడనటువంటి గొప్ప విపత్తుగా మనం ఈ కోవిడ్ మహమ్మారి అంటే కరోనాని మన అభివర్ణన చేయొచ్చు. దీనివల్ల ఏం జరిగింది, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పారు? కోరంకి అనుజబ్బు కోటి మందికి తగిలి ఎలా చనిపోతారన్నాడు? కోడిలాగా తూగి చనిపోతారన్నాడు. దీని యొక్క అర్థం ఏంటంటే, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు చక్కగా జరుగుతుంటాయి. ఎప్పుడు జరుగుతాయి కోడి పందాలు? సంక్రాంతి లాంటి పండుగకు జరుగుతాయి. ఆ సంక్రాంతి లాంటి పండుగకు జరిగేటువంటి సందర్భంలో ఒక కోడి మరో కోడితో పోట్లాడేటువంటి సందర్భంలో ఒక కోడి క్రింద పడిపోతే బలమైనటువంటి కత్తులు తాకి గాయాలవుతున్న కోళ్ళు పోరాడుతూనే ఉంటాయి. కానీ ఏదో కారణంగా కింద పడిపోతే అక్కడ ఉన్నటువంటి మనుషులు వాటికి కృత్రిమంగా శ్వాసను అందిస్తారు. 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలో ఉన్న మనం ఈ కోవిడ్కి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఆక్సిజన్ సిలిండర్ ద్వారా వెంటిలేషన్ మీద ఉన్నటువంటి ఇటువంటి వాటి బారిన పడ్డటువంటి వాళ్ళకి కృత్రిమంగా శ్వాసను అందించటమే. అంటే గురుదేవులు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీనివల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. నాకు తెలిసినంత వరకు కూడా కోవిడ్ బారిన పడ్డటువంటి వాళ్ళలో సుమారు 70-80% మంది ఊపిరాడక చనిపోవటం, ఊపిరి తీసుకోలేక చనిపోవటం, ఈ ఊపిరికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందుల వల్ల చనిపోయినటువంటి దాఖలాల గురించే మనం విన్నాం. జరిగింది శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో. కోరంకి అను జబ్బు ఎంతమందికి తగిలి? కోటి మందికి తగిలి. కోటి అంటే మనం 100 లక్షలు అనుకుంటాం. ప్రపంచం మొత్తం 100 లక్షల మంది ఎప్పుడో చనిపోయారు. కోటి అంటే అర్థం ఏమిటంటే ఇది అనంతం. కానీ కోవిడ్ మహమ్మారి అన్నటువంటిది మొదటిసారి వచ్చింది, రెండోసారి వచ్చింది, మూడోసారి వచ్చింది. ఈ వైరస్ అన్నటువంటిది ఇదొక్కటే కాదు, మరిన్ని వింత కొలిపేటువంటి వ్యాధులు అన్నటువంటివి రాబోతున్నాయి. ఈ వ్యాధుల కారణంగా ప్రపంచం మొత్తం కూడా వైద్యశాస్త్రం అన్నటువంటిది ఈనాడు ఎంతో పురోగమించింది. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన చుట్టూ ఉన్నాయి. అంత పరిజ్ఞానం కలిగినటువంటి నిపుణులు ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి వైద్య పరికరాలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా మనల్ని కాపాడలేని స్థితి. అంత వేగవంతంగా మనుషుల యొక్క ప్రాణాలు పోయగలిగినటువంటి పరిస్థితులు సమీపమైనటువంటి భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయి. ప్రత్యేకించి మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో అడుగెడుతున్నాం. ఈ క్రోధినామ సంవత్సరంలో కొత్త కొత్త వింతైనటువంటి వ్యాధులు వస్తాయి. వాతావరణం కలుషితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ వాతావరణ కలుషితం మరియు వింతగొలిపేటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి సూక్ష్మక్రిమి కారణంగా మరిన్ని ఇబ్బందులు, జనబాహుళ్యంలో సమస్యలు రాబోతూ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఈ 21వ శతాబ్దంలో ఇంత గొప్ప విపత్తు గురించి చెప్పడమే కాదు, సమీపమైన భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగబోతూ ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు.